విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం. అమలం కమలోద్భవ గీతగుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనుం నమ సాంబ శివం నత పాపహరం. శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాని పతిం శ్రీగిరీశం హృదా భావయామి. భృంగీచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషు నాచాదృతః సత్పక్షః సుమనో వనేషు స్వపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. సోమోత్తంసః సురపరిషదాం యేష జీవాతురీశః పాశచ్ఛేత్తా పదయుగజుషాం ఫుల్లమల్లీనికాశః ధ్యేయో దేవః ప్రకటితవధూరూపవామాత్మభాగः శ్రీశైలాగ్రే కలితవసతిర్విశ్వరక్షాదురీణः. ఏణం పాణౌ శిరసి తరుణోల్లాసమేణాంకఖండం పార్శ్వే వామే వపుషి తరుణిం దృక్షుకారుణ్యలీలా భూతిం ఫాలే స్మితమపి ముఖే గాంగమంభః కపర్దే బిభ్రత్ప్రేమ్నా భువనమఖిలం శ్రీగిరీశः సపాయాత్. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే స్ఫీతే సౌవర్ణరత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే. దానికి సంబంధించినటువంటి చోట ఈ యొక్క రావి చెట్టుకు సంబంధించిన కాయలు కనుక 2 వేలాడదీసినట్లయితే వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళలో ఉండేటువంటి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. ప్రధానంగా అనారోగ్య సమస్యలు రాకుండా వాళ్ళు ఆరోగ్యంగా చక్కగా చదువుకోగలుగుతారు, సుఖంగా నిద్రపోగలుగుతారు, ఎక్కడా కూడా చెడు కళలు కూడా రావు. అంత హాయిగా మనకు ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. ఈరోజు మనందరికీ కూడా యతి మహాలయ అంటే ఎవరైతే సన్యాసాన్ని స్వీకరించి గతించినటువంటి వారు ఉంటారో వారిని ఉద్దేశించి ఈరోజు కనుక బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వటం, వాళ్ళకి సంబంధించిన వారి పేరు మీద మనం అన్నదానాది క్రియలు చేయడం చేసినట్లయితే వారు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారు. అటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు ఈ రోజు. అంతేకాక మంగళవారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి స్తోత్రమే హనుమాన్ చాలీసా. తులసీదాసు సాక్షాత్తు హనుమంతుల వారిని దర్శనం చేస్తూ ఆంజనేయ స్వామి వారి మీద చెప్పినటువంటి స్తోత్రం ఈ హనుమాన్ చాలీసా. జయ హనుమాన జ్ఞాన గుణసాగర అంటూ సాగేటువంటి ఈ స్తోత్రంలోనే ప్రారంభంలోనే దీని యొక్క ఉద్దేశాన్ని మనకు తులసీదాసు వారు చెప్పారు. జయ అనేటువంటి శబ్దం ధర్మానికి, అర్థానికి, కామ్యానికి, మోక్షానికి 4ంటికి కూడా ప్రతీక. అంటే ఈ ధర్మార్థ కామ్య మోక్షాలు నాకు కలగాలని చెప్పని ఓ జ్ఞానవంతుడా,
ఓ గుణాలన్నిటికి కూడా సముద్రమైనటువంటి వాడా, ఓ ఆంజనేయ స్వామి నీకు నమస్కారం చేస్తున్నాను, స్తోత్రం చేస్తున్నానంటూ ఈ స్తోత్రం అంతా కూడా సాగుతూ ఉంటుంది. ఈ హనుమాన్ చాలీసాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే రోజుకి 11 సార్లకి తగ్గకుండా ఏ సమయంలో అయినప్పటికీ కూడా ఉదయం నిద్ర లేచి మీరు స్నానం చేసిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే లోపుగా ఎప్పుడైనప్పటికీ కూడా రోజుకి 11 సార్లకి తగ్గకుండా కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఏ భార్యాభర్తల మధ్యలో అయితే అన్యోన్యత లోపిస్తుందో వారు రోజు కూడా 11 సార్లు చొప్పున కనుక ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఆంజనేయ స్వామి వారికి సీతా అమ్మవారు ఇచ్చినటువంటి చూడామని ఇస్తున్నట్టుగా ఉండేటువంటి చిత్రపటం ఏదైతే ఉందో దాని దగ్గర నిలబడి కనుక నమస్కారం చేసుకుని ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా అన్యోన్యత ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిందల్లా మాత్రం ఆ చిత్రపటం జాగ్రత్తగా మనం అట్టు పెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి సీతా అమ్మవారు తాము చూడామని ఇస్తున్నట్టుగా ఉండేటువంటి చిత్రపటం ఏదైతే ఉందో ఆ చిత్రపటం ఉండాలి. ఒకవేళ ఇది కాస్త రేర్గా ఉండేటువంటి పిక్చర్ మాకు దొరకట్లేదు, ఇది చాలా తేలిగ్గా మాకు లభించేటువంటిది కాదు అనుకున్నటువంటి పక్షంలో కనీసం సీతారాముల యొక్క చిత్రపటం ఏదైతే ఉంటుందో దాని దగ్గర కూర్చొని రోజు కూడా ఒక 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత కూడా వృద్ధి చెందుతుంది. అంతటి అద్భుతమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, హనుమత్ కటాక్షానికి పాత్రులమవుదాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిర పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహ మోహి హరహు కలేశ వికార్. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र अरु ध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे. जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान लाय सजीवन लखन जियाय.